ఆగస్టు 7 చరిత్రలో ఈరోజు 1905 ఆగస్టు 7న ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ ఇండియాలో స్వదేశీ ఉద్యమం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో భారతీయులు ప్రభుత్వ సేవలు, పాఠశాలలు, కోర్టులను బహిష్కరించారు. అదే సమయంలో విదేశీ దుస్తులను తగలబెట్టి హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ ఉద్యమంలో విదేశీ వస్తువుల బహిష్కరణ కారణంగా బ్రిటిష్ వారికి చాలా ఆర్థిక నష్టం జరిగింది. స్వదేశీ వస్తువుల అమ్మకాలు పెరగటం ప్రారంభించాయి. 1905 జూలై 20న బ్రిటిష్ భారత్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించారు. 1905 అక్టోబర్లో బెంగాల్ విభజించబడింది. లార్డ్ కర్జన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారతదేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 1905 ఆగస్టు 7న కలకత్తాలో భారీ సభ నిర్వహించి అదే సమయంలో మళ్లీ విదేశీ బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు. దీని తరువాతే దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం మొదలైంది. ఆగస్టు 7న ప్రపంచ ప్రసిద్ధ కవి, సాహితీవేత్త, తత్వవేత్త, భారతీయ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మరణించారు. ఆయన 20వ శతాబ్దం ప్రారంభంలో బెంగాలీ సాహిత్య, సంగీత రంగాలలో అలాగే భారతీయ కళలను పునరుద్ధరించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన రాసిన గీతాంజలి కావ్యానికి 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి సాధించిన మొదటి ఆసియా ఖండ వాసి రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ చేత బెంగాలీలో రూపొందించిన పాటల సమాహారం. ఠాగూర్ను గురుదేవ్, కోబి గురు, బిస్వౌ కోబి వంటి ముద్దు పేర్లతో కూడా పిలుస్తారు. ఠాగూర్ స్వరకల్పనలు 2 దేశాల జాతీయ గీతాలుగా మారాయి. ఇందులో జనగణమన భారత జాతీయ గీతంగా మారగా, మరోవైపు అమర్ సోనార్ బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కలకత్తాలో జన్మించారు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఠాగూర్ తన మొదటి కవితను కేవలం 8 సంవత్సరాల వయసులో రాశారు. ఆయన 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటి కవితా సంకలనం ప్రచురించబడింది. ఎం కరుణానిధి 2018 ఆగస్టు 7న మరణించారు. ఎం కరుణానిధి భారతీయ రాజకీయవేత్త, ఇంకా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. ఆయన తమిళనాడు రాష్ట్రంలోని ద్రవిడ రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అధినేత. కరుణానిధి రాజకీయ జీవితం చాలా అద్భుతంగా సాగింది. ఆయన ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. 1957లో తన మొదటి ఎన్నికల్లో కుళితలై నుంచి విజయవంతంగా పోటీ చేసిన ఆయన 2016 వరకు 13 ఎన్నికల్లో పాల్గొని ఒక్కసారి కూడా ఓటమిని ఎదుర్కొనలేదు. 1969లో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2006లో చివరిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 1969లో డిఎంకే అధ్యక్ష పదవికి ఎం కరుణానిధి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తుడిచిపెట్టేశారు. ఆ తర్వాత తమిళనాడును డిఎంకే లేదా ఏఐఏడిఎంకే పాలించింది. 1924 జూన్ 3న జన్మించిన కరుణానిధి తమిళ సినీ ప్రపంచంలో స్క్రీన్ రైటర్ కూడా. రాజకీయాల్లోకి రాకముందు కరుణానిధి తమిళ చిత్రసీమలో రచయితగా పనిచేశారు. కరుణానిధి మద్దతుదారులు ఆయన్ని కళయమ మణి అని సంబోధిస్తారు. సుప్రసిద్ధ వ్యవసాయవేత్త ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న జన్మించారు. ఎంఎస్ స్వామినాథన్ ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఇంకా భారతదేశంలోని వ్యవసాయ రంగంలో హరిత విప్లవ పితామహుడు. హరిత విప్లవం కార్యక్రమం కింద పేద రైతుల పొలాల్లో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి విత్తనాలు నాటారు. ఈ విప్లవం ప్రపంచంలోనే అత్యధిక ఆహార కొరత ఉన్న దేశంగా భారతదేశాన్ని 25 ఏళ్లలోపే స్వాలంబన దిశగా మార్చింది. ఆనాటి నుండి భారతదేశం వ్యవసాయ పునర్జీవనం పొందింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ అవార్డులను ఎంఎస్ స్వామినాథన్ కు అందజేసింది. 2024వ సంవత్సరంలో ఆయనకి మరణానంతరం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ 98 సంవత్సరాల వయసులో సెప్టెంబర్ 28, 2003న చెన్నైలోని తన నివాసంలో మరణించారు.
1944 ఆగస్టు 7న ప్రపంచంలోని మొట్టమొదటి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అయిన హార్వర్డ్ మార్క్ 1 పరిచయం చేయబడింది. ఇది 51 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, ఇంకా 5 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని IBM సంస్థ రూపొందించింది. ఈ ఆటోమేటిక్ సీక్వెన్స్ నియంత్రణ క్యాలిక్యులేటర్ ఆలోచనను 1930లో హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థి హోవార్డ్ హెచ్ ఐకాన్ పరిచయం చేశారు. IBM రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాని పనిని ప్రారంభించింది. ఫిబ్రవరి 1944లో క్యాలిక్యులేటర్లోని మెకానికల్ భాగాలను ప్రత్యేక నౌకల్లో హార్వర్డ్కు పంపారు. కంపెనీ ఈ క్యాలిక్యులేటర్ను ఆగస్టు 7, 1944న విశ్వవిద్యాలయానికి అందించింది. అప్పట్లో దీని ఖరీదు దాదాపు $2 లక్షల. డేటా ఎంట్రీ కోసం క్యాలిక్యులేటర్లలో 60 సెట్ల 24 స్విచ్లు ఉండేవని, ఇది ఒకేసారి 72 నెంబర్లను సపోర్ట్ చేయగలదని అంటారు. ఈ క్యాలిక్యులేటర్ ఒక సెకండ్లో 3 కూడికలు లేదా తీసివేతలను చేయగలిగేది. ఏదైనా సంఖ్యను గుణించడానికి 6 సెకండ్లు, విభజించడానికి 15 సెకండ్లు పట్టేది. దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2015లో తొలిసారిగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మన భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో చేనేత ఒక ముఖ్యమైన భాగం. చేనేత పరిశ్రమ పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా మహిళలు స్వావలంబనకు అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలోనే అనేక రాష్ట్రాలు తమ చేనేతకు ప్రసిద్ధి చెందినవి. అవి ఆంధ్రప్రదేశ్లోని కలంకారీ, గుజరాత్లోని బందాని, తమిళనాడులోని కాంచీవరం, ఇంకా మహారాష్ట్రలోని పైథాని, మధ్యప్రదేశ్లోని చందేరి, బీహార్లోని భాగల్పూర్ సిల్క్ వంటి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రధాన లక్ష్యం చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, అలాగే చేనేత కళాకారుల్ని గౌరవించే లక్ష్యంతో భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో వారి సహకారాన్ని మెచ్చుకునే లక్ష్యంతో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.